కృష్ణా జిల్లా మచిలీపట్నం రాధారంగ మిత్రమండలి కార్యాలయంలో ఈరోజు గ్రేటర్ రాయలసీమకు రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీని నియమించిన బుల్లెట్ ధర్మారావు. ఇదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాధారంగ మిత్రమండలి ఏర్పాటు చేయడమే నా లక్ష్యం అని బుల్లెట్ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు అన్నారు. ఓకే ఓకే. జోహార్ శ్రీకృష్ణ దేవరాయలు, జోహార్ శ్రీకృష్ణ దేవరాయలు, జోహార్ శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే సరిపోతుంది సరిపోతుంది. ఓకే రైట్ ఓకే రైట్. ఒక నిమిషం తాగండి. చేపలు. ఓకే రెడీ. ఆగిచ్చండి. అలాగే ఒకళ్ళు ఒకటి ఒకళ్ళు ఒకటి కప్పండి. దాంట్లో వేరే వాళ్ళు ఏంటి ఏంటి ఒకళ్ళు ఒకటి కప్పండి. రేష్మా ఆగి. రేష్మా ముస్లిం మైనారిటీ बहुत अच्छा पीछे आ जाओ. దాంట్లో వేసుకుంటూ వచ్చేది అంటే మీరు వేసేవాళ్ళు తప్పకుండా వేయాలి. ఏమన్నా ఇటు ఇటు బెడ ఇటు చూడండి, ఇటు చూసేయండి. ఓకే ఓకే ఇచ్చేసేయండి. ఇచ్చేనా? ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్. మా పట్టుకోండి పట్టుకోండి మీరు పట్టుకోండి అదే ఓకే ఓకే రైట్ నెక్స్ట్. ఓకే రెడీ. ఓకే ఒకసారి అందరూ ఓకే. రాధారంగ మిత్రమండలి ఎక్కడో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు నుంచి గ్రేటర్ రాయలసీమ జోనర్లకి కమిటీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రెండు నెలలుగా నన్ను కోరుకుంటున్నారు. ఒక డైనమిక్ మహిళా సోదరి వీర్నాల గృహలక్ష్మి ఆ యొక్క కడప జిల్లాలో ఒక చాలా ప్రాముఖ్యత ఈవిడి. అన్ని కులాల్ని కలుపుకుని, అన్ని మతాల వారిని కలుపుకుని ఇవాళ అక్కడ రంగా గారి ప్రాబల్యాన్ని డెవలప్ చేయడం కోసం కడప నుంచి మరి ఈ రోజున ఈ సోదరిమణులు మరి 4 వచ్చారు. రేష్మా అని ఆవిడ ముస్లిం మైనార్టీ, మరి శారదా గారని ఆవిడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. చెప్తున్నానండి అంటే రంగా గారు అందరి వాడని చెప్పడం కోసం మీ కులాలు ఈ విధంగా మేము చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి వాడు రంగా గారు. అలాగే అన్ని కులాల్లో మేము కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, గ్రేటర్ రాయలసీమ నుంచి నా ద్వారా వచ్చి నియమ పత్రాలు పొంది అక్కడ రంగా గారి ఆశయాలను ప్రజలు తీసుకెళ్తూ డెవలప్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. ఈ 4 కూడా ఈ మహాతల్లి లక్ష్మీదేవి అండి. ఈవిడి కూడా మరి కదిరి, కడప, రాయచోటి నుంచి వచ్చారు. అలాగే ఈ అంటే గ్రేటర్ రాయలసీమ చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళు 4 కాదు, ఇంకా 14 మంది రెడీగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అక్కడ కమిటీలో చేర్చుకుని అక్కడ రాధారంగ మిత్ర బలోపేతం చేయడానికి వీళ్ళ వెళ్తూ వాళ్ళు కృషి చేస్తారు. కానీ ఒకటేనండి, ఇవాళ వరకు రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా నేనున్నాను. ఇది ప్రధాన కార్యాలయం, ఇది మచిలీపట్నంలో. నా కార్యాలయంలో ప్రతి కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము.
మరి అందరికీ అండగా ఉండేది. ఎవరు కష్టం వచ్చినా, ఎవరు బాధల్లో ఉన్నా, మరి మీరు చూశారు గత 4 రోజుల క్రితం ములపూడి నాగేశ్వరరావు అది విజయవాడది, అది కూడా రాధారాం మేము మద్దతు ఇచ్చాము. అది న్యాయం జరిగింది 100% వాళ్ళకి. అలాగే మేము ఎవరు ఇబ్బందులు ఉన్నా, ఇల్లు కాలిపోతే కొంతమందికి 10,000 ఇచ్చాం, కొంతమంది మా సొంత డబ్బులేనండి. రాధారంగ మిత్రం అనేది ఒక సేవా సంస్థ. ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా, ఎవరి కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఆదుకుంటూ నా సొంత డబ్బులతో రంగా గారి విగ్రహాలు ఇప్పటికి 28 విగ్రహాలు ఇచ్చాను. రేపు ఆదివారం నాడు 28వ విగ్రహం పెడన నియోజకవర్గం సీతనపల్లిలో ఆ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. దానికి రంగా గారి కుమార్తె కావాలండి అన్నారు. నేను విగ్రహం అయితే ఇస్తానని మీ ఇష్టం వచ్చి ఎవరినైనా ఓపెన్ చేయించుకొని అన్నాను. మరి వాడు కూడా, మరి సీతనపల్లి గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రంగా గారి అమ్మాయి అది ఆవిష్కరణకు వస్తుంది రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి. అలాగే రంగా గారి అబ్బాయికి మెరకనపల్లిలో ఇచ్చాం, వాళ్ళ అబ్బాయితో కూడా ఓపెన్ చేస్తున్నాం. మాకు కులం లేదు, మతం లేదు, కుటుంబ సభ్యులు ఎవరిదైనా కానీ మేము మమేకమై ఉన్నాము. రాధారంగ మిత్ర మండలి అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేది. ఏదైనా సంస్థ ఉందంటే ఒక మచ్చ లేనిది, ఒక ఇది లేనిది ఏదైనా ఉందంటే మా రాధారంగ మిత్ర మండలే. దీన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి మేము అట్టడుగునున్న పేదవారి అందరికీ కూడా నిలబడి, వాళ్ళకి ఏ ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా, వాళ్ళకి ఏ కష్టాల్లో ఉన్నా మేము తోడుగా నీడగా ఉండి ఈ రాధారంగ మిత్రులను బలోపేతం చేయడమే నిదర్శనం. మరి ఎక్కడో కడప, కర్నూలు నుంచి మరి నా మీద నమ్మకంతో వచ్చారంటే మరి మేము ఎంత, గత సారి అయితే నెల అయితే మరి మేము ఇది వైజాగ్లోనండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా అక్కడ కూడా మహిళలు వేసాం. కేశవపట్ల వాణిశ్వరి అనకాపల్లి మహిళా అధ్యక్షురాలు ఒక బ్రాహ్మణ ఆవిడ బ్రహ్మాండంగా రంగా గారి వీరాజమని మరి ఆవిడ వేసాం. మరి గళ్ళ అమ్మాజీ గారని విశాఖ జిల్లా అధ్యక్షురాలకు వేసాం. మరి గేదెల మురళీకృష్ణ #1 క్యాండిడేట్ ఆయన, చాలా పరిశుద్ధుడు. మరి విశాఖ జిల్లాకి ఆయనకి వేసాము. మరి ఉత్తరాంధ్ర జిల్లాకి మన బంద్రవాసుడే కుంచే దత్తాత్రేయుడు నియమించాం. ఇలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క రాధారంగం మీద ఇప్పటికీ నేను దాదాపు ఆంధ్ర, తెలంగాణలో కూడా త్వరలో తెలంగాణలో కూడా రాధారంగం మీద బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తూ అక్కడ కూడా అన్ని కులాలు కలుపుకుండి హైదరాబాద్లో కూడా పావులు కదిపి రాధారంగం బలోపేతం చేస్తున్నానని, మరి ఈ విధంగా వీళ్ళు నమ్మి నా దగ్గరికి వచ్చినందుకు, వాళ్ళ నియమ పత్రాలకు నేను ఇస్తున్నందుకు వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉంటాను. తప్పకుండా నా యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఈ రాధారంగం బలోపేతం చేస్తారని వీరలక్ష్మి నమ్ముతూ ఆవిడకి పదవి ఇవ్వడం జరిగిందండి. కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. ఫస్ట్ సారి మాకు అయితే సార్ పరిచయం అయ్యడం జరిగింది. రాధాకృష్ణ మిత్ర మండలి ఇట్లా సంస్థ, రాధారంగ మిత్ర మండలి సంస్థ ఉంది, ఇలా రంగా గారి ఆశయాలకు మేము కనుక నిలుస్తాము అని అన్నాము. అంటే సార్ అయితే తప్పనిసరిగా ఇస్తామమ్మా నీకు అని అన్నారు. సారు రాయలసీమ వచ్చేసి కన్వీనర్గా, రాయలసీమ జోనల్ కన్వీనర్గా ఇచ్చారు. ఆ తర్వాత దానికి అనుగుణంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ జిల్లా జరిగింది. మేము ఇక్కడ నియమపత్రాలు తీసుకొని వెళ్ళి అక్కడ సభ్యులు కనుక ఏర్పాటు చేయడం జరిగిందండి. మాకు రాధా గారి, రంగా గారి ఆశయాలకు ఆయన పేదలకు ఎలా సాయం చేస్తారో మేము కూడా అలా చేయాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దానికి కారణము వచ్చేసి మన బుల్లెట్ ధర్మారావు గారు సారు. ఆ సారు వాళ్ళ వల్లనే ఇంత దూరం రావడం జరిగింది. ఓకే. బాగా సేవలు ఇలాంటి మంచి కావాలని కోరుకుంటున్నాను. అందుకోసం నేను కష్టపడి పెట్టాను. మనకి ఇంకా సపోర్ట్ చేయాలి. ఇంకా మనం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తామండి. ఇంకా మనం ముందు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా బాగా సేవ చేయాలనుకుంటున్నాను. బుల్లెట్ ధర్మారానికి చాలా సంతోషంగా వ్యక్తులై ఉన్నాము. నమస్కారం పత్రిక, నమస్కారం అందరికీ. అందరికీ నమస్కారం. ముందు మీడియా మిత్రులకు, ఇక్కడున్న మా పెద్దలకు, మీకందరికీ మా నమస్కారం. మేము వచ్చేసి రాయచూటి అన్నమయ్య జిల్లా నుండి మేడం గారు వచ్చి ఇట్లా మనము పేదవాళ్ళకు చేయాలి అని రంగా సార్ గారు అన్నారు. రావాలని మీరు ఇక్కడికి వస్తారా అని అంటే, సరే మాకు అంతకంటే చాలా సంతోషము. మేము ముందే పేదవాళ్ళకు ఎక్కువ సేవ చేసుకోవాలి. మా చుట్టుపక్కల ఎవరున్నారు, ఎక్కడున్నారని మేము అక్కడ కానీ మా సైడ్ కానీ మేము ఎంతో మాకు దోచిన కాడికి మేము సహాయం చేస్తా, దోసుకుపోతా, అందరికీ బాగా మంచిగా నడుచుకుంటా ఉండాలని చెప్పి చేస్తాము. అది
కార్యక్రమంలో ఇంకా మా సారు గారు బుల్లెట్ సారు బుల్లెట్ ధర్మారావు సార్ గారు మాకు పరిచయం లేదు, కొత్తగా అవుతాండ్రు. మేము ఇంకా ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రాములు చేసి మీతో మిత్రులతో అందరితో పంచుకుంటా మేము ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి. మేము ఈ నమ్మకాన్ని మా పైన వదిలేదానిగా మేము సార్ బుల్లెట్ అని ఎలాగా పేరు పెట్టారో అలాగనే దూసుకెళ్ళాలని మీ అందరి సమస్యల్లో మేము హామీ ఇస్తున్నాం అన్నమాట. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాము అని అంటే ఇక్కడ మాకు చెల్లులో వచ్చే మా ప్రోగ్రాములు కానీ ఎంత మంచిగా సోషల్ మీడియాలో వచ్చేసి ఇంత మంచిగా మాకు నచ్చింది కాబట్టి మేము అక్కడి నుండి ప్రజలకు సేవ చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళకాడే మేము మెలగాలని చెప్పేసి ఇంత దూరం వచ్చామండి. కానీ రాయలసీమకు నన్ను సెక్రటరీగా వేసిన దానిగా సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి మీకు ఇట్లా ప్రోగ్రాములు పెట్టినప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇంకా మంచిగా మాట్లాడి ఇంకా మంచి మేము చేసే ఏ ఒక్క కార్యక్రమం అయినా కానీ తీసుకొచ్చి మీ ముందు పెట్టేసి మేము చేయాలని సార్కు హామీ ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి. అంత మాకు నచ్చి ఇంత దూరం వచ్చిన దానికే మీరు ఇంతమంది మాకు మీడియాలకు అందరికీ మేము నమస్కారం చెప్తున్నాము. మీడియా మిత్రులకి శుభాభివందనములు. ఈరోజు ఒక మంచి సామాజిక కార్యకర్తను గుర్తు చేసుకోవడం ఎంత శుభదినమో. సమాజంలో మంచి పనులు చేయటము ఈరోజు కనుమరుగవుతున్న కాలంలో ఆనాడు చేసినటువంటి రంగారాధా గారు మరియు వారి మిత్రమండలి సహకారంతో ఆయన చేసిన కార్యక్రమాలను మరింత ముందుగా మెరుగ్గా వెలుగులోకి తేవటానికి లక్ష్మణ బుల్లెట్ గారు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని బుల్లెట్ కంటే వేగంగా ఈ మంచి కార్యక్రమాలు దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మంచి చేస్తే సదాకాలము చివరి వరకు మంచి మనతో వస్తుంది. కాబట్టి రంగగారి ఆయన ఆశీస్సులు, ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు మంచి తోవలో మంచి సరళమైన మార్గంలో పేద విద్యార్థులకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని. ఎందుకంటే ఆయన గతంలో మాదిగ సామాజిక వర్గానికి చాలా చేశారు. అందులో ఉదాహరణకు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించారు. అది మేము అప్పట్లో పేపర్లో వినేవాళ్ళం, చూసేవాళ్ళం. ఆయన పుస్తకాన్ని మనం తిరిగేసినప్పుడు సమాజంలో ఒక మంచి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. మంచి బ్రతకాలంటే మీ లాంటి వారి అందరి సహకారం ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి రంగారాధా మిత్రమండలిని మనమందరం కలిసి బ్రతికిద్దాం. ముందుకు మనము మెరుగ్గా పనులు సాగిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరండా. థ్యాంక్ యూ. జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు. వర్ధిల్లాలి రాధారంగా మిత్రమండలి ఐక్యత, వర్ధిల్లాలి రాధారంగా మిత్రమండలి ఐక్యత, వర్ధిల్లాలి రాధారంగా మిత్రమండలి ఐక్యత. ఒకసారి అందరూ ఇచ్చు. ఓకే.